హలో నమస్తే వెల్కమ్ టు లైక్ అండ్ షేర్ .in. అన్నపూర్ణ శంకరా తెలుసునా? తెలిసే ఉంటుందిలేండి. ఒకప్పుడు ఈ పిల్ల కెమెరా ముందుకు రావడానికి ఓ తహతహలు ఆడిపోయేది. నా పేరు అన్నపూర్ణ శంకర. నేను ఈరోజు ఫేర్ ఫాక్స్ లో బాహుబలి 6 PM షో చూడడానికి వచ్చాను. ఇదేదో రాజమౌళి గారు ఎప్పటి నుంచో తీస్తున్నారని, హై ప్రొడక్షన్ మూవీ అని, రానా అని, ప్రభాస్ అని మేము చూడట్లేదండి. ఎవ్రీ తెలుగు సినిమా స్టీరియో టైప్ ని బ్రేక్ చేస్తుందని, ఇండియన్ సినిమాకి ఒక కొత్త గౌరవాన్ని తీసుకొస్తుందని సినిమా చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నాం. ఐ విష్ టీమ్ బాహుబలి రియలీ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ లాంచింగ్ దిస్ అమేజింగ్ మూవీ. ఈ వీడియోకి అంతగా లైక్లు షేర్లు రాకపోయేటప్పటికి తెగ మదన పడిపోయి ఓ ఆలోచించి సినిమా తెరనే చింపేద్దాం అనుకుంది. ఎంత ధైర్యము చూడండి. నాకు తెలుగు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి, మిగతా వాటితో పోలిస్తే తెలుగు సినిమా బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను వీడియో చేస్తున్నానండి. శివగామి లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి రమ్యకృష్ణన్ అక్కడ నిల్చోబెట్టిన ఒక రాజమౌళి అసలు అమ్మాయిలను అవమానించకుండా సినిమా కంప్లీట్ చేయలేకపోయాడండి. అత్తారింటికి దారిలో 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ MS నారాయణ గారిని ఎందుకు కొడతాడండి? చార్జ్ పెట్టి ఎందుకు కొడతారు? కోపం తెప్పిస్తే కొట్టేస్తాడా? మీ ఇంట్లో ఎవరో చిన్నపిల్లలు ఇంట్లో పనిచేసే వాళ్ళు చిరాకు చేస్తున్నారని వాళ్ళకి 40 ఏళ్ళు ఉంటే ఒక 15 ఏళ్ల పిల్లాడు వాళ్ళని కొడితే మీరేం సమాధానం చెప్తారు? అవునా? అలాగా ఎలగలగా MS నారాయణ గారిని కొట్టేసినారని ఫీల్ అయిపోతానువా? అక్కడ కొట్టింది MS నారాయణ గారిని కాదమ్మా, ఆయన వేసిన క్యారెక్టర్ని. ఆయన నువ్వు సినిమాలు చూస్తున్నావా లేకపోతే నీ కళ్ళ ముందు జరిగిన నిజం చూస్తున్నావా? ఓ పాలు ఆటో చూపించుకోరాదు. ఎందుకంటే సంస్కారం గురించి మాట్లాడే ముందు మన సంస్కారం ఎంతో తెలుసుకోవాలి కదా. అందుకని మన సంస్కారం ఎంతో ఓ పాలు చూడు. కమీడియన్ అలీ మనిషి దున్నపోతావాడు. బయట కమీడియన్ అలీ మనిషి దున్నపోతావాడు. నీకేం తెలుసు అలీ గారి గురించి మాట్లాడుతున్నావు? అక్కడెక్కడో అమెరికాలో కూకొని మాట్లాడడం కాదు. ఓ పాలి కృష్ణానగర్ వచ్చి ఇండస్ట్రీ గురించి అలీ గారి గురించి మాట్లాడి చూడు. దబిడిదిబిడే. ఎందుకంటే చాలా మంది అనాథ పిల్లలను చదివిస్తున్నా కూడా నేను చదివిస్తున్నాను అని చెప్పుకోని వ్యక్తి. అంతెందుకు కారుల్లో తిరిగే స్తోమత ఉన్నా కూడా ఆయన పిల్లల్ని బస్సుల్లోనూ ఆటోల్లోనూ స్కూల్కి పంపిస్తారు. నువ్వు తెలిసి తెలియకన్న మాటలకి ఎంతమంది బాధపడిపోతారు. ఓ పాలు చూడు. ఆమెకున్నంత సినీ పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ అది సినిమా చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. మన చిన్నతనంలో ఆ విలువలు కానీ ఆ వాల్యూస్ కానీ మన తల్లిదండ్రుల ఎథిక్స్ కానీ నేర్పిస్తారు. సో ఆమెకి ఇన్ని తెలిసింది సమాజంలో పెద్దవాళ్ళని కానీ సమాజంలో స్థాయి ఉన్న వాళ్ళని కానీ గౌరవించడం తెలియదంటే నేను చాలా బాధపడుతున్నాను అది ఆమెకు తెలియకపోవడానికి. ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే అంత పబ్లిసిటీ. ఇది లేటెస్ట్ ట్రెండ్. ఆ రొమాన్స్ అన్నది రొమాంటిక్గానే చూపించాలి. వాళ్ళిద్దరి మధ్య యుద్ధాలు కానీ గొడవలు కానీ కామెడీ కానీ చూపిస్తే మనం ఒప్పుకుంటామా? మనం చూస్తామా? మీరు చెప్పండి. చూడం కదా. ఏది ఎలా చూపించాలో అలా చూపిస్తేనే అదొక సినిమా అవుతుందండి. అలా కాకుండా నచ్చినట్టుగా మనం మాట్లాడితే సబబు కాదు కదా. సినిమా పెద్ద సినిమాలు చెప్పావు నువ్వు. ఆ సినిమా పోనీ నువ్వు యాక్ట్ చేసి చూడు. అసలు సినిమా కష్టాలు ఏంటి, అసలు వాళ్ళు ఎలా చేస్తారు. దట్స్ ఓన్లీ అ రీల్, నాట్ రియల్. అండ్ నేను నా ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ లేదు, న్యూస్ ఫీడ్ లేదు. ఎందుకంటే ఏది చూసినా నాకు మీ పోస్ట్ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. నేను ఒకటి డిసైడ్ అయిపోయాను, నా ఫేస్బుక్ నేను డీయాక్టివేట్ చేసేయాలని చెప్పేసి. నాకు నా జీవితం మీద విరక్తి వస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. ఇంకోసారి నువ్వు వీడియో పెడితే ఏదైనా పనికొచ్చే వీడియో పెట్టుకో, అది నీకు వర్కే. ఏదైనా కూడా ఒక టాపిక్ మనం అనుకోండి, ఒక దాని గురించి మాట్లాడుతున్నాం అంటే లిటిల్ సెన్స్ పెట్టి మాట్లాడాలి. దట్ ఆన్ పబ్లిక్ ఫిగర్స్ వీఆర్ స్పీకింగ్ అన్నప్పుడు. అండ్ బాహుబలి మూవీ గురించి మాట్లాడారు. అన్ని పాజిటివ్ పాయింట్స్ని వదిలేసి ఒక చిన్న నెగిటివ్ పట్టుకుని గింజుకోవటం ఎందుకు నాకు అర్థం కాలేదు. పాజిటివ్గా అయితే ఇంకా బాగుండేది, కానీ అందరూ తిడుతూ ఉన్నారు. నాకు అది నిజంగా నచ్చలేదు. ఎందుకంటే మిమ్మల్ని అన్నా సరే నాకు నన్ను అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ నేను కూడా ఒక గర్ల్ కదా, ఐ అండర్స్టాండ్. ఇది ఒకటి చూసినట్టయితే దిస్ ఈజ్ ఆల్సో లైక్ సైబర్ బులింగ్. అది దట్స్ నాట్ గుడ్ కదా.
ఏ సినిమా ఎలా తీయాలో వాళ్ళకి తెలుసండి. మనకి తీసే స్థాయి లేనప్పుడు వాళ్ళు తీసే సినిమాల్ని ఆదరించి దానిలో ఉన్న గొప్పతనాన్ని అనుభవించాలి. అంతే తప్ప విమర్శకు పోతే చాలా తప్పండి. వాట్ ఈస్ ద అన్నపూర్ణ, ఐ జస్ట్ వాంట్ టు నో, అంటే మీరు అంత మాట్లాడేసి ఒక సుకుమార్ గారినే సింగిల్ అవుట్ చేస్తున్నారు కదా, వాట్ ఈస్ ద రీజన్? అంటే సుకుమార్ గారిలో నచ్చిన పాయింట్లు ఏంటి? కొత్తగా ట్రై చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు సినిమా విషయంలో అనేసి. అంటే ఇప్పుడు ఆర్య 2 తీసినప్పుడు చాలా మందికి అసలు సినిమా నచ్చలేదు, దే థాట్, బట్ హీ స్టూడ్ ఆన్ హిస్ గ్రౌండ్. నేను తీస్తాను ఇలాంటి సినిమాలు కొత్తగా తీయాలి అని. సుకుమార్ గారి పేరు డైరెక్టర్ గా సుకుమార్ గారి పేరు నేనేమంటాను తెలుసండి, మీకేమో సుకుమార్ గారు కొత్తగా అంటే దిస్ ఓన్లీ ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి నేను చెప్తున్నాను. మీకేమో సుకుమార్ గారిలో కొత్తగా ట్రై చేసే పాయింట్ కనపడుతుంది, నాకేమో సుకుమార్ గారిలో నెగటివిటీ కనపడుతుంది. క్యారెక్టరైజేషన్ ప్రతి హీరో క్యారెక్టరైజేషన్ నెగటివ్ గా బిహేవ్ చేస్తుంది. ఐ డోంట్ లైక్ దట్ నెగటివిటీ. ఐ కాంట్ ఇమాజిన్ 2.5 hours హీరో ఆ నెగటివిటీని గ్లోరిఫై చేస్తాడు సుకుమార్. సో దట్స్ మై పాయింట్. అదే తమన్నా నాగ చైతన్య సినిమా కూడా సుకుమారే కదా, 100%. అందులో కూడా హీరోయిన్ చాలా హెరాస్ చేశారు. ఎవ్రీ మూవీ హీరో క్యారెక్టరైజేషన్ నెగటివిటీ గ్లోరిఫై ఉంటుంది అనమాట. ప్రతిదీ ఆ నెగటివిటీతోనే ఉంటాడు, దాన్నే గ్లోరిఫై చేసి అదే హీరోయిజం అని ప్రూవ్ చేస్తాడు. సో అది మీకు నచ్చి ఉంటుంది అన్నపూర్ణ గారు, మిగతా వాళ్ళకి నచ్చ. అది సంగతి. మీ టేస్ట్ ఏంటో అర్థమైపోయినారు తల్లో. బాహుబలి లాంటి సినిమాలు రాజమౌళి గారే తీయాలి, అందమైన చక్కటి ప్రేమ కథలు సుకుమార్ గారే తీయాలి. మరి నువ్వేటి చెయ్యాలి? నీకు నచ్చిన అందమైన ప్రేమ కథలే చూడాలి, అంతేగాని బాహుబలికి వచ్చి సుకుమార్ గారు లాగే తీయాలంటే ఎంతవరకు సబబు? సోషల్ నెట్వర్క్ ని సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వండి. అర్థం పర్థం లేని వీడియోలు తీసి అన్నపూర్ణ సుంకర్లా పోస్ట్ చేయకండి, ఎందుకంటే ఎదుటివారి మనోభావాలు దెబ్బతింటాయి. ఇది మీరు ఏకీభవిస్తే ఒక లైక్, ఒక షేర్. దబిడి దిబిడే.